సో సెక్షువల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైనా ముఖ్యంగా అంగస్తంభన సమస్య లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ దానికి కరెక్ట్గా కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే బీపీ ఏమైనా ఉందా, షుగరు బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా, లేదు ఈ పెన్నిస్ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ ఎథెరోస్క్లెరోసిస్తో బ్లాక్ అయిపోతున్నాయా, ఒకవేళ బ్లాక్ అయిపోతుంటే దానికి రీజన్ ఏంటి, ఒబేసిటీ, స్మోకింగు, డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటము, ఆల్కహాల్ ఇట్లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా, అండ్ దాంతోపాటు సెక్షువల్గా అంతకుముందు ట్రై చేసి కనుక ఫెయిల్ అయిపోయి ఈ స్ట్రెస్ యాంగ్జైటీ ఉంటే దానివల్ల కూడా ఈ ఈడీ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ప్రాబ్లమ్ని అంత ఈజీగా రెక్టిఫై చేసుకొని సెక్షువల్గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని అంత హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైతే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, కుదిరితే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా దానికి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.